చూశారు, చెట్టు కొమ్మలు చూడమన్నారు, కొందరే చూశారు. గుబురు ఆకులు చూడమన్నారు, ఇంకొందరే చూశారు. గ్రీన్ ప్యారెట్ చూడమన్నాడు, అర్జునుడు ఒక్కడే చూశాడు. గ్రీన్ ప్యారెట్ బ్లాక్ ఐన్ చూడమన్నాడు, అర్జునుడు ఒక్కడే చూశాడు. ఆ బ్లాక్ ఐన్ గురి చూడమన్నాడు, అర్జునుడు ఒక్కడే చూశాడు. బాణం కొట్టమన్నాడు, అర్జునుడు ఒక్కడే కొట్టాడు, పిట్ట కింద పడింది. అది జరుగుతుంది అని విశ్వసించాడు కాబట్టి అది అలా జరిగింది. గెలుస్తారు అని వేణు కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఇక్కడ చెప్పినప్పుడు, నేను గెలిచి తీరుతాను అని మీరు విశ్వసించినప్పుడు గెలుపు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది. ఎందుకంటే 9,99,999 మంది చప్పట్లు కొడుతూ ఉంటారు, విరాట్ కోహ్లీ సెంచరీలు కొడుతూ ఉంటాడు. చప్పట్లు కొట్టేవాళ్ళం మనంగా మిగిలిపోకూడదు, సెంచరీలు కొట్టేవాళ్ళం మనం మిగిలిపోవాలి. ప్రపంచంలో ఎవరు గొంగళి పురుగులను చూసి ఇష్టపడరు. ప్రతివాడు సీతాకోక చిలుకతో సెల్ఫీలు తీసుకోవాలనుకుంటాడు. సీతాకోక చిలుక విజయం సాధించింది కాబట్టి, రంగులుగా ఉంటుంది కాబట్టి. ఇఫ్ యు ఆర్ నాట్ సక్సెస్ఫుల్ మై డియర్ యంగ్ కిడ్స్, ఇఫ్ యు ఆర్ నాట్ సక్సెస్ఫుల్, మీరు విజయవంతులు కాబోతే గొంగళి పురుగుల్లా పుల్లలు పెట్టి మనం తీసి ప్రపంచం బయటపడేస్తుంది. అదే మనం సీతాకోక చిలుకలైతే, సార్ ఒక్క సెల్ఫీ సార్ ప్లీజ్ సార్ అని మన దగ్గరికి వచ్చి సెల్ఫీలు తీసుకుంటారు. యు నీడ్ టు బి ఎ విన్నర్ ఆల్ ద వే. మనం గెలిచి తీరాల్సిందే, రెండో ఆప్షన్ లేదు, రెండో సంకేతం లేదు. మనం గెలిచి తీరం, ఎందుకంటే గెలవగలిగింది మనమే కాబట్టి, ఇంకెవరో కాదు. అట్ దిస్ యంగ్ ఏజ్, బడ్డింగ్ ఏజ్ లో మీరేం తలుచుకుంటే చేయగలరు. ద జర్నీ ఫ్రమ్ ఐ కాంట్ టు ఐ కెన్. నేను ఇది చేయలేను నుంచి నేను ఇది చేయగలను, కేవలం మీ మైండ్ సెట్ లో మాత్రమే ఉంది. అలా ఉండకుండా ఉండడానికి ఏమవుతుందంటే, మనకి నెగటివిజం ఇంచులు మన ఇంట్లో ఇంజక్షన్లు చేసి మనం పెట్టారు. నువ్వు ఆడపిల్ల, నువ్వు బయటికి వెళ్ళొద్దు, నీతో చేత కాదు, అరే నీతో ఏమవుతుంది, మా వాడు పిచ్చోడు, 10 మంది ముందు మాట్లాడలేడు, మా పక్కింటోడు ఎక్కువ చదువుతాడు, మా అన్నయ్య కొడుకు ఎక్కువ మార్కులు వచ్చినాయి, ఇంట్లో మన చుట్టూ అంటున్నారు కదా. మనం కూడా నిజమే అనుకుంటాం. అవసరం లేదు, మనం తలుచుకుంటే చరిత్ర రాశారు. 1 person కాల్డ్ మహాత్మా గాంధీ నాన్ వాయిలెన్స్ తోటి మన దేశానికి స్వతంత్రం తెచ్చాడు, ఒకే ఒక్కడు. 1 person కాల్డ్ స్వామి వివేకానంద 152వ బర్త్డే చేసుకుంటున్నాం మనం. ఇంకా ఆయన మొత్తం యువతకి ప్రతిజ్ఞలు ఇచ్చాడు. ఆయన అంటాడు ఒక చోట, ఇట్ ఈస్ నైదర్ యువర్ ఎర్నింగ్ నార్ యువర్ లర్నింగ్ దట్ విచ్ చేస్ ద అడ్వాంటైన్ వాల్స్ ఆఫ్ యువర్ డిఫికల్టీస్. నీ కష్టకాలం వచ్చినప్పుడు నువ్వు చదువుకున్న చదువు కానీ, నువ్వు సంపాదించిన డబ్బు కానీ నీతో పాటు రాదు అంటాడు. అదేమంటాడు, ఇట్ ఈస్ ద క్యారెక్టర్ దట్ కమ్స్ అలాంగ్ విత్ యూ అంటాడు. నీలో ఉన్న వ్యక్తిత్వం మాత్రమే నీతో పాటు ట్రావెల్ చేస్తుంది.